అందరూ అనుకుంటున్నట్టు జనసేన ఏమి పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టట్లేదు, లేకపోతే భారీ సీట్ల కోసం పట్టుబట్టట్లేదు. ఈ విషయాన్ని నాగబాబు గారు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. పవర్ షేరింగు పవన్ సీఎం కంటే వైఎస్ జగన్ ఓటమే ముఖ్యం అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు. తద్వారా ఇక్కడ అమాయకంగా ఏది పవర్ షేరింగ్ ఇస్తేనే నేను పొత్తు పెట్టుకుంటానన్నాడు పవన్ కళ్యాణ్, లేకపోతే కనుక ఏది పవర్ షేరింగ్ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పోటీ పెట్టుకుంటానన్నది ఏది పొత్తు పెట్టుకుంటానన్నారంటే ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నారు. అవేమీ లేకుండానే ఆయన పొత్తు పెట్టేసుకున్నారు. ఇంతవరకు సీట్లే కన్ఫామ్ కాకుండా తెలుగుదేశం తన వాళ్ళని కన్ఫామ్ చేసేసుకుంది, అనౌన్స్ చేసేస్తుంది, కథ నడిచిపోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రథమ లక్ష్యం తన అధికారంలోకి రావడం కాదు, తను ముఖ్యమంత్రి కావడం కాదు, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత నిదానంగా తను ఎదగడం అన్నటువంటి రూట్లోనే ఉన్నారన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.